హలో ఫ్రెండ్స్, చాలా డైరీ ఫామ్‌లు ఫెయిల్ కావడానికి కారణం ఫస్ట్ మనం కొనే పర్సను ప్లస్ కొనే ప్లేసు. ఇవి రెండే డిసైడ్ అయితే మీ డైరీ ఫామ్ సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ముర్రా అనుకుని గేదెలు కొంటారు లోకల్ ప్లేస్‌లో. కానీ అవి ముర్రా కావు. ఎందుకు అనేది చెప్తా నేను. చూడండి, ఫస్ట్ మీరు గేదెలు కొనాలంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎవరైనా గేదెలు మీరు హైదరాబాద్‌లో అయినా సరే ఎక్కడైనా గేదెలు కొంటున్నారు అనుకో, ఒక 3, 4, 5 అంతకుముందు ఆ పర్సన్ వేరే వాళ్ళకి ఇచ్చుంటాడు కదా, ఒక 5 కానీ 6 కానీ 10 కానీ ఒకటే పర్సన్కి ఇచ్చుంటాడు కదా. వాళ్ళ నంబర్ తీసుకోవాలి. 1, 2 కొన్న వాళ్ళే కాదు, మినిమం ఒక 5 నుంచి 10 గేదెలు వాళ్ళు ఎవరికైతే ఇచ్చిర్రో ఆ పర్సన్ పర్టికులర్ నంబరు, అది కూడా మీ ఏరియాలో ఉన్న నంబర్ పర్సన్ తీసుకుంటే ఆ నంబర్ మీకు వాళ్ళు ఇస్తే మీరు వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు నిజంగా వాళ్ళు అక్కడ కొన్నారా లేదా, వాళ్ళు చెప్పిన రేట్లు ఏంటి, పాలేంటి, ప్లస్ ఎన్ని రోజుల నుంచి పాలు ఇస్తున్నాయి, ఎన్ని రోజులు ఇచ్చినాయి, ఏం చెప్పిర్రు, ఇవన్నీ మీరు కన్ఫామ్ ఒక 2-3 దగ్గర చేసుకోవాలి మీ నియర్ బై ఏరియా ప్లేస్లో. అప్పుడే మీకు ఒక నమ్మకం వస్తుంది తప్ప ఇట్లా చేయకుండా డైరెక్ట్ కొనేసి రేటు ఏదో మాట్లాడుకొని తీసుకపోతే అట్లా అందరూ ఫెయిల్ అవుతారు. మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు అట్లా. అందుకే డైరీ ఫామ్లు ఎక్కువగా ఉండడం లేదు. ప్లస్ మెయింటెనెన్స్ కూడా తెలియదు. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళకి ఏ రకంగా మెయింటైన్ చేస్తారో తెలుస్తుంది. సో అట్లా ఎవరైతే నంబర్లు ఇస్తారో వాళ్ళ దగ్గరనే కొనాలా, అంతే కదా. రేట్ అనేది ఒక 5-10 ఎక్కువ తక్కువ తర్వాత విషయం. కాకపోతే మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లేదని మీరు ఈ రకంగానే చెక్ చేసుకోవాలా. లేదు అంటే మీరు ఏం చేయాలి, ఎక్కడైతే గేదెలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ముర్రా కావాలనుకోండి, డైరెక్ట్ ముర్రా అంటే హర్యానా వెళ్ళిపోవాలా మీరు. ఖర్చు అవుతుంది, కొద్దిగా ఖర్చు అవుతుంది, అక్కడ కొద్దిగా మోసపోవచ్చు. అయినా అక్కడికి వెళ్తేనే మీకు అక్కడ వాస్తవం అనేది తెలుస్తుంది. సెకండ్, గుజరాత్ కావాలనుకుంటే, గుజరాత్ గేదెలు కావాలనుకుంటే బన్నీ, జాఫ్రాబాద్, గుజరాత్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాస్తవము, ఆ ప్లేసు రియాలిటీ ఏంది, అక్కడ ఎన్ని ఇస్తున్నాయి, ఇక్కడ ఎన్ని ఇస్తున్నాయి, మీకు కొద్దిగా మోసం జరగచ్చు. కానీ మీకు తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ ఉంటే బాగుంటుంది. సో అది మీకు కొద్దిగా చెక్ చేసుకొని తీసుకోవాలా. ఎవరైతే ఫోన్ నెంబర్ ఇస్తారో వాళ్ళ దగ్గరనే మీరు గేదెలు కొంటే మీరు ఎక్కువగా నష్టపోరు. మీకు మెల్లిగా డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. డైరీ ఫామ్లో ఒకటేసారి సక్సెస్ కాలేము మనం, ఒక 3 years పడుతుంది. పాలు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, రోజుకు 12, 14 అంతే. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసే గేదెని కూడా కొనద్దు, కొనాల్సిన అవసరం కూడా లేదు. రేటు బాగా పెరిగిపోతుంది అప్పుడు. సో మీకు బ్రీడ్ అనేది ప్రాపర్గా దొరకకపోవడం వల్లనే డైరీ ఫామ్లు చాలా లాస్ అవుతున్నాయి. చూడండి, మనం హర్యానాలో ఉంటా, ఎక్కడ గేదెలు కావాలంటే కాల్ చేయండి. హర్యానాలో మనము 70,000, 80,000 నుంచి గేదెలు కొన్నాము లాస్ట్ సంవత్సరంలో. అప్పుడు రేట్లు తక్కువ ఉండే, ఇప్పుడు కొద్దిగా రేట్లు ఎక్కువ పెరిగినాయి కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఆ రేట్లు కొన్నాము. లోయెస్ట్, ఇక వెరీ లోయెస్ట్ అంటే గేదె అనేది ప్రతిదీ 10 అట్లా కొనలేము, 10లో 1, 2 అట్లా దొరుకుతాయి అంతే. అంతకుమించి ఇప్పుడైతే 1,05,000, 1,10,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గేదెలు మనకు హర్యానాలో. సో రోజుకు 12, 14 తీసుకోవాలా. లాంగ్ టైం ఇస్తాయి కాబట్టి మీకు ప్రాఫిట్ అవుతుంది ఖచ్చితంగా డైరీ ఫామ్ అనేది. సో నేను హర్యానాలోనే ఉంటా. నేను నా కస్టమర్ నంబర్లు మీ ఏరియాలో ఉన్న 2-3 నంబర్లు ఇస్తా, చెక్ చేసుకొని నా దగ్గర రావచ్చు. థ్యాంక్ యూ.